నీతో విషయం మాట్లాడాలి. అలాగా అయితే 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 ఆలస్యం దేనికి, తొందరగా మాట్లాడు అని చెప్పొచ్చాను అంతే. అదిగో నా అర్ధాంగ లక్ష్మి కూడా వస్తుందిగా. కూర్చోవద్దురా. మీ ఇద్దరితో రాధాకృష్ణుల పెళ్లి విషయం మాట్లాడి ముహూర్తం పెట్టిద్దామని. నువ్వైనా పుణ్యం కట్టుకోవద్దురా, నా మాట ఎలాగో వినరు. నువ్వు ఆగబోయి సందు దొరికితే చాలు నా మీద స్వారీకి వచ్చేస్తావు. ఏమ్మా, అబ్బాయి ఇష్టాలు ఏమిటో అడిగావా? కొత్తగా అడిగేదే ఉందన్నయ్య. రాధంటే వాడికి ఎంత ఇష్టమో తెలుస్తూనే ఉంది. రాధంటావా? అదెప్పుడు నా మాట కాదంత. నీకా నమ్మకం ఉంటే సరే. ఏమో, నీకేమైనా అభ్యంతరమా? ఆనాడు మిమ్మల్ని చేసుకోవడానికి అభ్యంతరం చెప్పలేదు కదా, ఇప్పుడు పిల్లల పెళ్లికి ఎందుకు చెప్తానండి. ఇంకా నిద్రపోలేదా? నువ్వా? అవును, అలా గదిలోకి వెళ్తూ లైట్ చూసి ఇలా వచ్చాను. మనసు మార్చుకున్నావా? ఎందుకో? ఇంకా టైం కావాలా? ఆ మోహన్ మీద నుంచి మనసు మళ్లించుకుని. అది కలలో కూడా జరగని పని. అది పాత డైలాగు డార్లింగ్. అవసరాన్ని బట్టి మనసులు కూడా మార్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆ అవసరం నాకు లేదు, రాదు. నిన్ను దక్కించుకోవడానికి ఈ ఇంట్లో అడుగు పెట్టాక వారసత్వంగా పొందేది ఆస్తినే కాదు, నిన్ను కూడా. ఓకే? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. కరెక్ట్. ఆలోచనలకి ఆచరణకి నా కట్టే దూరం లేదు. నేనెంతకాలం కోరిందేది పొందకుండా వదిలిపెట్టలేదు. ఓకే, నిన్ను ఈ రోజు వదిలిపెడుతున్నాను. నిన్ను సాధించడానికి ఇది కేవలం ప్రారంభం. ఏనాటికైనా సాధిస్తాను. గుడ్ బై. ఎవరది? నువ్వా రాధా? ఏమిటి ఈ టైంలో ఇలా వచ్చావు? ఏ ఆశ్చర్యంగా ఉందా? పెళ్లి కాని అబ్బాయి గదికి అమ్మాయి వస్తే తప్పు, కానీ పెళ్లి చేసుకునేందుకు వస్తే తప్పే ఉంది. రాధా? అవును మోహన్, పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చాను. క్షమించు రాధా, ఒక్కొక్కప్పుడు బాధ్యతలు మనం పెంచుకున్న ఆత్మీయతల కన్నా బలంగా ఉంటాయి. ఏమిటి నీ బాధ్యత? మనసిచ్చిన అమ్మాయిని బంధుత్వానికి బలి చేయడం బాధ్యత, తెలిసి తెలిసి ఆత్మహత్య చేసుకోవడం బాధ్యత. రాధా, ఇంకేం చెప్పకు మోహన్, పద, నన్నెక్కడికైనా తీసుకెళ్ళు. అర్థాంతరంగా కలిసిన బంధుత్వానికి మధ్య అమాయకంగా బలి కాలేను. నన్ను నీదాన్ని చేసుకో. చచ్చే వరకు నీ దగ్గరే బ్రతకనే మోహన్. అది కాదు రాధా. ఈ క్షణం నుంచి నీతో బ్రతకడమో లేదా ఇక్కడే నీ కళ్ళ ముందు ప్రాణాలు వదలడమో జరగాలి. సరే, పద. ఎక్కడికి? నేను తీసుకెళ్లే చోటు. తిరిగి ఇంటికి తీసుకురావటంలో ఏమిటి నీ ఉద్దేశం? ఒప్పింటి పిల్లల్ని లేవదీసుకొచ్చాననే అపోహది నాకు, లేచి వచ్చిన మనిషి అనే అపఖ్యాతి నీకు రాకుండా ఉండటానికి. అది కాదు మోహన్. ప్లీజ్, నా మీద నమ్మకం, నా మాట మీద గౌరవం ఉంటే మరేం చెప్పొద్దు. రా, వెళ్ళు. ఊరుకున్నాను కదా అని ఇంటికి వచ్చి సరసనావా? లోపలికి వెళ్ళు. ఈరోజు అంతు చూస్తాను. ఇదంతా నా వల్లనే జరిగింది. నన్ను క్షమించు మోహన్. ఇదంతా నా మేలుకే జరిగింది రాధ. లేకపోతే అమ్మగారి చల్లని చేతులతో సపర్యలు పొందే అదృష్టం నాకు కలిగి ఉండేది కాదు. అమ్మగారు ఎక్కడ? పై గదిలో ఉంది. అమ్మా, ఒకప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు.
ఆ రుణమే తీర్చుకోలేకపోయాను. ఇప్పుడు ఆయుష్ కూడా పోశారు. చలో. ఆరోగ్యం చూసుకో బాబు. అలాగేనమ్మా. అమ్మా, ఆ ఫోటోలో ఉన్న ఆయన ఈ అమ్మ బ్రతుకు చిగురించడానికి 3 కావడానికి కూడా కారకులైన వారు. అంటే వీరే బాబు. నాకు దగ్గరగా ఉంటూనే నన్ను దూరం చేసిన మా వారు. మీ అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చచ్చిపోయి అమ్మ ఏమైంది? ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చింది? నేను అడిగిన దానికి సమాధానం అది కాదు నాన్న. సూటిగా చెప్పండి. చనిపోయింది. చనిపోలేదు. ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసు. నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? మాట్లాడండి నాన్న. నీ భవిష్యత్తు కోసం. భవిష్యత్తు చిన్నతనం నుండి కన్న తల్లి ప్రేమకు, అనురాగానికి, మమతకు దూరం చేయటం నా భవిష్యత్తు. దీనివల్ల మీరు సాధించింది ఏమిటి? సాధించడం గానీ పగ తెచ్చుకోవడం గానీ నా వల్ల కాకే బాబు. నిన్ను దూరంగా తీసుకొచ్చాను. ఎన్నో కష్టాలకు వచ్చి నిన్ను పెంచి పెద్ద చేశాను. ఈ 20 సంవత్సరాల నుంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాను. నేను అడిగేది అది కాదు నాన్న. మా అమ్మకు ఎందుకు దూరం అయ్యారు? నన్ను ఎందుకు దూరం చేశారు? తల్లి విషయం బిడ్డకు చెప్పడం అంత మంచిది కాదు. అయినా నువ్వు ఎక్కడ చూశావు, ఎలా కలిశావు? రక్త సంబంధం అయస్కాంతం కంటే ఆకర్షణ కలదు. అదే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది. ఇక్కడికి లాక్కొచ్చింది, ఇలా అడిగేలా చేసింది. మోహన్, నీ తల్లి విషయం నీకు తెలియకుండా ఉంటేనే బాగుంటుంది. వింటే నువ్వు భరించలేవు. ఎంతటి బాధనైనా భరిస్తాను, కానీ ఆ విషయం మీ నోటి వెంట వినాలి. అయితే విను. ఆమె కులట. చూశావా? వినటానికే నీకెంత బాధగా ఉంది. కళ్ళారా చూసి చెవులారా విన్నా నాకు ఎంత బాధగా ఉంటుందో ఊహించు. ఇన్నాళ్ళు ఈ అగ్ని పర్వతాలను గుండెల్లోనే దాచుకుని నాలో నేనే కృషించి బ్రతుకుతున్నాను. ఎవరికి చెప్పుకోలేక ఇప్పుడు మళ్ళీ ఈ ప్రశాంత వాతావరణంలో నిన్ను చూసుకుని అన్ని మర్చిపోగలుగుతున్నాను. ఇంకెప్పుడు ఆ ప్రసక్తి నా ముందు తేకు బాబు. నాన్న, మీరు రంగుటద్దాల్లోంచి చూస్తూ అదే లోకం అనుకుంటే ఇక మమత, అనురాగం, నమ్మకం వీటన్నిటికీ అర్థం ఏమిటి? మీరు ఆమెను అంతగా అపార్థం చేసుకుని దూరం చేసిన ఆమె మాత్రం ప్రతిరోజు మిమ్మల్ని పూజిస్తూనే ఉంది. మీకోసం, నా కోసం ప్రతిక్షణం ఆరాటపడుతూనే ఉంది. మనమిద్దరం పోయామని ప్రపంచం అంతా చెప్పినా ఆమె నమ్మక, ఆశను చంపుకోలేక కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తుంది. అసంభవం. కాదుకూడదని నువ్వు పంతం పడితే బహుశా మనిద్దరం కూడా దూరం కావాల్సి వస్తుంది. దూరం అవ్వాల్సిన అవసరం కంటే మీ ఇద్దరిని దగ్గరకు చేర్చవలసిన బాధ్యత నా మీద ఉంది. అమ్మాయిది ఏ రాశి అన్నారు? మేషం. ఓహో, మేషం. అబ్బాయిది వృషభం. ఈ పెళ్లికి వచ్చే మాఘమాసంలో మహత్తరమైన ముహూర్తం ఉంది. అయ్యా వశిష్ఠుల వారు, కనీసం పెళ్లి ముహూర్తాలు పెట్టేటప్పుడైనా ఆ వ్యధవా ముక్కుపోవడం మానేయకూడదు. మీరు చెప్పింది శాస్త్రమే కానండి. దీని దుంపదగా దీన్ని ఏ ముహూర్తంలో కొన్నానో కానీ దీన్ని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను అనుకోండి. పైగా పౌరోహితుడి తుమ్ము శుభసూచకమే కాకుండా జయప్రదం కూడానండి. ఇవిగో మీరు అడిగిన జాతక చక్రాలు. మీతో తీసుకువెళ్ళి వీలైనంత త్వరలో ముహూర్తం పెట్టండి. లగ్న పత్రికలు కూడా రాయించండి. అన్నయ్య, వారికి ఏం కావాలో చూడు. రాధా, 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 ఏమిటమ్మా అలా కూర్చున్నావు? నీకేం కావాలో నాకు చెప్పనేలేదే. నాకు కావాల్సింది నిజంగా ఇస్తావా ఆంటీ? ఏమిటో అడగమ్మా. అయితే ఈ పెళ్లి ఆపు చెయ్యి. రాధా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, లేక భావం చేసుకోవడమే ఇష్టం లేదా? రెండూను. అంటే మీ అమ్మా నాన్న, అంతకంటే అల్లారు ముద్దుగా పెంచిన నేను, ఇంతమందిలో ఏ ఒక్కరూ నీ మంచి చెడ్డలు ఆలోచించకుండానే నిర్ణయించావంటావా? క్షమించండి, మీరందరూ నన్ను ప్రేమించే వ్యక్తులే, కానీ నేను ప్రేమించే వ్యక్తి కూడా ఒకరున్నారు. నాకు తెలుసు రాధా, కానీ నా కోసం నువ్వు ఈ త్యాగం చేస్తావని నమ్ముకున్నాను. చిన్నదానిపైనా పెంచిన మనసుని అర్థం చేసుకుంటావని ఆశించాను. నీకోసం నేను ఏ త్యాగమైనా చేయగలను, కానీ ఇది త్యాగం కాదు, బలి. రాధా, అవునాంటీ, ఆలోచించి చూడు. నీ తృప్తి కోసం నేనిప్పుడు సరేనంటే పెళ్లి జరిగిపోతుంది.
కానీ బావ నాతో సుఖపడలేడు. నన్ను ప్రేమించిన నేరానికి మోహన్ మరొకరిని పెళ్లి చేసుకోలేడా అంటే పెళ్లి చేసుకోలేడు. బాబు, ఒకనాడు నిన్ను నా ఇంటికి రావద్దని శాసించిన నేను ఈనాడు నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చానని ఆశ్చర్యంగా ఉందా? లేదమ్మా, నన్ను శాసించే అధికారం నీకెప్పుడూ ఉంటుంది, ఉండాలనే కోరుకుంటున్నాను. ఆ విశ్వాసంతోనే ఇక్కడికి వచ్చాను. చూడు బాబు, మనసిచ్చిన మనిషికి దూరంగా బ్రతకడంలో ఉండే గుండె కోత నాకు తెలుసుండి కూడా నిన్ను అందుకు గురి చేయడానికి వచ్చాను. నన్ను క్షమిస్తావా బాబు? అంత మాట అనకమ్మా, నీకోసం నేనేమైనా చేస్తాను, చెప్పు. నీ దగ్గర నుంచి నేను మాట తీసుకోబోయే ముందు నువ్వు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఆడది తన జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తుంది? మాతృత్వాన్ని. ఏ పిలుపుతో ఆ తల్లి జన్మ సార్థకం అవుతుంది? అమ్మా అనే పిలుపుతో. కానీ నాలాంటి కొందరు అభాగ్యులు అలా పిలవటానికి కూడా నోచుకోకపోవచ్చు. తల్లికి దూరమైన బిడ్డవు కనుకనే ఇన్నేళ్లు బిడ్డకు దూరమైన తల్లి మనసు గ్రహించగలిగావు. బాబు, ఇప్పుడు అడుగుతున్నాను, నా కోసం నువ్వు త్యాగం చేయగలవా? నా బిడ్డ కోసం రాధని నువ్వు మర్చిపోగలవా? పొరపడుతున్నావమ్మా. నీ కోరిక తీరాలంటే రాధ కూడా నన్ను మర్చిపోవాలి. అది కూడా నీ చేతుల్లోనే ఉంది బాబు. నేనిప్పుడు కన్న ప్రేమకి పెంచిన మమతకి మధ్య నలిగిపోతున్నాను. నువ్వే రాధని ఎలాగైనా ఒప్పించాలి. నేనా? అవును, రాధకి నా బిడ్డకి పెళ్లి జరిపించాలి. అలాగేనమ్మా. ఎప్పటికైనా రాధ నీ బిడ్డనే పెళ్ళాడుతుంది, మీ ఇంటి కోడలవుతుంది. చల్లగా నూరేళ్లు వర్ధిల్లు బాబు. నేనో పెద్ద త్యాగమూర్తి, ఆవిడ పెద్ద మాతృమూర్తి. అంత నీకు ఇష్టం లేకపోతే నన్ను చేసుకోనని చెప్పొచ్చుగా, కానీ మీ బిడ్డనే చేసుకుంటుందని చెప్పడానికి నువ్వెవరు? తప్పదు రాధ, పుడుతూ నేను ఆ ఇంటి కోడలుగా పుట్టాను. కాదు, నీకు కాబోయే భారీగా పుట్టాను. అవును, రెండో నిజమే. ఇప్పుడు కాదన్నదెవరు? అంటే అంటే ఆ ఇంటి కోడలన్నా నా భార్య అన్నా ఒకటే అర్థం. మోహన్, ఏమిటి నువ్వు చెప్పేది? అవును రాధ, నీ అత్తయ్య సొంత కొడుకుని, నీ కాబోయే భర్తను నేను. అయితే నువ్వు నా బావా? ఉమ్.
చెప్పనా ఉన్న పాటున నిన్ను వినవేయనా ముద్దుల్లో మురిపాల ముంచెట్టనా నా కొంగు చాటున నిన్ను దాచేయనా ఎంత తీయని మాట తలుసుకుంటే చాలు పులికింతలే పూచెరా కొత్త కొత్త వయసు పైకంతా పాకంగా పురివిప్పి ఆడేనురా ఇక ఆగలేను నేనింకా పోలాలా ఆగోగింది నా మనసే ఉయ్యాలా ఆనాడు వద్దంటే పై పైకి వచ్చావు ఈనాడు ఏమాయేరా అసలైన వగలేమో బుసగొట్టి కసిరేపే ఇక సైపకున్నానురా వలపంత రంగరించి కలబోయరా చెలరేగి స్వర్గాలు చూపించరా ఎంత తీయని మాట తలుసుకుంటే చాలు పులికింతలే పూచెరా కొత్త కొత్త వయసు పైడంతా పాకంగా పురివిప్పి ఆడేనురా ఇక ఆగలేను నేనింకా పోలాలా ఆహాహా ఊగింది నా మనసే ఉయ్యాలా నిజం తెలిసింది కదా నేను సంతోషపడుతుంటే నువ్వు ఇలా దిగులు పడతావేంటి బావా నీకు తెలియదు రాధ అమ్మకి నాన్నకి మధ్య కాలం ఒక కనిపించని అగాధాన్ని ఏర్పరిచింది అది ఎందుకు ఎవరి వల్ల ఏర్పడిందో తిరిగి ఎప్పటికి ఇద్దరు ఒకటవుతారో తెలియదు అదేమిటి మావయ్య ఎక్కడున్నాడో తెలియకేగా అత్తయ్య ఎన్నాళ్ళు బాధపడుతోంది ఇప్పుడు మనం చెప్పేద్దాం వద్దు రాధ తొందరపడి చెప్పొద్దు ఏ మనకు తెలిసి అమ్మ ప్రేమలో ఏ కల్మషం లేదు అలాగే నాన్న ద్వేషానికి కూడా ఏదో ఒక కారణం ఉండకపోదు కానీ అది మనకెలా తెలుస్తుంది నిన్నలో ఉన్న నిజం తెలుసుకోవాలి మరి మా నకిలీ బాబు సంగతి ఏమిటి అదే ఆలోచిస్తున్నా వాడికి కానీ వాడి వెనక ఉన్న పెద్దవాళ్ళకి కానీ అమ్మ నాన్న విడిపోవటంతో సంబంధం ఉండి ఉండాలి లేకపోతే వాడంత తేలిగ్గా ఇంటికి రాలేడు మన పథకం కూడా వాడితోనే ప్రారంభిద్దాం ఇటుగా ఇటుగా ఏమిటో ఆ వధవ లోపల ఉన్నాడా ఈ ఇంట్లో ఎదవలేరు లేరు బాబయ్య వాడేనో మా కిట్టిగాడు ఓ శీనబాబు గారండి ఉన్నారండి తమరు నేను ఆ వధవకు మాస్టర్లే ఇదిగో ఈ పెట్టి పట్టుకెళ్ళి లోపల పెట్టు ఎవరెవరు సామాన్లు ఎదవకు మాట్లాడారు గారు వెంచి మీ మ్యాటర్ కూడా వచ్చారండి మా మాస్టరా వాడెవడరా నేనేనో చవట అప్పుడే మర్చిపోయావరా వెధవా ఉన్నట్టుండి నడమంత్రం చేసి కలిసి వచ్చిందిగా మర్చిపోవు మరి బాబు కృష్ణ ఎవరు ఈవిడేనేమిటి నీ తల్లిగారు మా నమస్కారం నా పేరు పరంధామయ్య చిన్నప్పుడు ఈ వెధవకు పడాలు చెప్పేవాడిని ఏమిటి నువ్వు నాకు చదువు చెప్పావా ఓరు మీడా వెధవా పెద్దవాళ్ళం మాట్లాడుతుంటే మధ్యలో దొరకదని నీకు ఎన్నిసార్లు చెప్పాను చూడు తల్లి ఏదో మనసు ఉండబట్లేక ఈ చవటను ఒకసారి చూసి పోదామని వచ్చాను దాందే ఉందండి మీకు నేను చాలా రుణపడున్నాను అరే ఎవరి బంగిలి పిల్మావిడి పండు మా అమ్మాయినండి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు కొంపదీసి మా వెధవకిచ్చి పెళ్లి చేయాలనుకోవట్లేదు కదా పెద్దల ఆశీర్వాదం మా కోరిక కూడా అదేనండి శుభం కానీ ఇది శూన్యమాసం శుభకార్యాలు తలపెట్టకూడదు కొన్నాళ్ళు ఆగాలి అరే మీరా మాస్టరు అరే ఎంత మారిపోయారు ఇప్పుడు గుర్తుపట్టగలిగాను ఓరి నాకు తెలిసినారా వెధవా ఇంత సిరిగలిసి వచ్చినా నువ్వేం మారలేదు రక్కుర్ర కుంక అమ్మా మాస్టర్ గారిని చూసి ఎన్నో ఏళ్ళైపోయింది ఆయనతో పర్సనల్ గా మాట్లాడి కష్ట సుఖాలు విచారించొస్తాను రే సీతయ్య మాస్టర్ గారికి బాగా వేడి నీళ్ళు కాయరా మీరు రండి మాస్టర్ రండి నే వస్తాలే నువ్వు వదరా కుంక వెధవని వెధవ డొక్క చీరేస్తాను చావట భలేవాడే మాటి మాటికి వెధవా కుంక అంటాడేమిటి పాపం ఆపేక్షతోనేగా వదినే